హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ రేవతి. ఈరోజు నేను టాపిక్ చెప్పదలుచుకున్నానండి. ఆ టాపిక్ ఏంటంటే B12 గురించి అండి. B12 లోపం అన్నది ఎలాగ మనకి తెలుస్తుంది, ఏ సిమ్టమ్స్ వల్ల అన్నది మనం తెలుసుకోవాలంటే ఏంటంటేనండి, నీరసంగా ఉండడం అండి, మగతగా ఉండడం, నరాలు మంట పుట్టినట్టు ఉంటుందండి, ఆకలి వేయకుండా ఉంటుంది, అలసట ఉంటుంది, అయితే చిరాగ్గా కూడా ఉంటుందండి, బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే మనిషికి ఏంటంటే రోజుకి 2.4 మైక్రోగ్రాములు ఉండాలండి. తర్వాత ఏమో ఆడవాళ్ళకి బ్లడ్ 12 పాయింట్లు ఉండాలండి, మగవాళ్ళకైతే 14 పాయింట్లు ఉండాలండి. అది ఇలాగేంటంటే మనకి తెలియదు ఈ లోపం అన్నది. అలా ఉంటే మనకు లోపం అని తెలుస్తుంది. అయితే మనకి ఎందులో B12 లభిస్తుందంటే ఇవి నేను చూపించే వాటిలోని పాలు, పుల్లటి పెరుగు, మష్రూమ్స్, వీటిలో మనకు B12 లభిస్తుంది. కాబట్టి తరచూ తిన్నాం అనుకోండి ఆ ప్రాబ్లమే ఉండదు. ఇవి సోయాబీన్ అండి. సోయాబీన్ మనకు మార్కెట్లో దొరుకుతాయండి, ఉడకబెట్టి తినొచ్చు, కూరలో వేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు. నిమ్మకాయలు అండి, నిమ్మరసం తాగడం కానీ, నిమ్మకాయలు పిండుకొని పచ్చడి కానీ అలాగా. పాలకూర అండి, నెక్స్ట్ మునగాకు, అల్లం కూడానండి, అల్లము, నెక్స్ట్ ఏంటంటే ఉసిరికాయలు కూడానండి. వీటిలో మనకు తప్పకుండా B12 ఎక్కువగా లభిస్తుందండి. వీటిని యూజ్ చేసాం అనుకోండి ముందు నుంచి మనకు ఆ ప్రాబ్లం అన్నదే రాదండి. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఇలా తీసుకోండి. పాలు తాగితే 50% మనకి లభిస్తుందండి ఇది. అంచేత అందరూ కూడా ఇలా తెలుసుకోండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.